యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయిన తర్వాత గ్యాంగ్స్టర్స్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. క్రిమినల్స్ క్రైమ్ చేయాలన్న ఆలోచననే విరమించుకున్నారు. నిత్యం అల్లర్లతో రగిలే ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మికంగా ఓ వెలుగు వెలుగుతోంది. కానీ ఒకే ఒక క్రిమినల్ గ్యాంగ్ యోగి ప్రభుత్వానికే సవాల్ విసురుతూ వచ్చింది. అదే బవేరియా గ్యాంగ్. నేర సామ్రాజ్యంలో 100 ఏళ్ల హిస్టరీ ఉన్న పురాతన ముఠా. యూపీకే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు సవాల్ విసురుతూనే ఉంది. ఈ ముఠా కథాంశంతోనే కార్తీ హీరోగా ఖాకీ సినిమా కూడా తెరకెక్కింది. తాజాగా ఆ గ్యాంగ్లోని కింగ్ పిన్ యోగి మార్క్ ఎన్కౌంటర్ యాక్షన్లో పోయాడు. అర్ధరాత్రి స్కెచ్ వేసి మరీ మోస్ట్ వాంటెడ్కు బుల్లెట్ దించేశారు యూపీ పోలీసులు. ఇంతకు ఎవరా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్? భయంకరమైన బవేరియా గ్యాంగ్లో అతని పాత్ర ఏంటి అసలు? పోలీసుల నుంచి ఎస్కేప్ అయిన ఫరార్ ఎక్కడ దాక్కున్నాడు? లెట్స్ వాచ్. యోగి అడ్డాలో ఎన్కౌంటర్, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ ఖేల్ ఖతం. బవేరియా గ్యాంగ్ కింగ్ పిన్ ను పక్కా స్కెచ్తో లేపేసిన పోలీసులు. ఎవరా మోస్ట్ వాంటెడ్? బవేరియా గ్యాంగ్ లో అతడి పాత్ర ఏంటి? నేరస్తుల ఏరువేతలో యోగి ఆదిత్యనాథ్ తర్వాతే ఎవరైనా. యోగి ఒక్కసారి డిసైడ్ అయితే ఎంత బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నా క్రిమినల్ బుల్లెట్ దెబ్బ రుచి చూడాల్సిందే. గ్యాంగ్స్టర్లు రియల్ పాలిటిక్స్ లో ఉన్న విడిచిపెట్టని హిస్టరీ యోగి ఆదిత్యనాథ్ది. అతిక్ అహ్మద్ ఎలిమినేషనే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అదొకటే కాదు, రీసెంట్ గా తమ రాష్ట్రంలో ఒక్క క్రిమినల్ కూడా ఉండకూడదని డిసైడ్ అయ్యారు. ఆ దిశగా పోలీసులకు ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చారు. అక్టోబర్ నెలలో జస్ట్ 48 గంటల వ్యవధిలోనే 20 ఎన్కౌంటర్లు నిర్వహించారంటేనే యూపీ పోలీసులకు యోగి ఏ రేంజ్ లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖలాస్ కింద క్రిమినల్స్ ను పిచ్చి కుక్కల్ని వేటాడినట్టు వేటాడారు. ఆపరేషన్ లాంగ్డా అంటే నేరస్తుని కాలిపై కాల్చి అరెస్ట్ చేయడం. ఆపరేషన్ ఖలాస్ అనేది పెద్ద నేరాలకు పాల్పడిన నేరస్తుల్ని ఎన్కౌంటర్ ద్వారా ఎలిమినేట్ చేయడం. ఇప్పటికీ ఈ ఆపరేషన్లు కంటిన్యూ అవుతున్నాయి. యోగి యాక్షన్ యూపీ పోలీసుల వేట చూసిన క్రిమినల్స్ కలుగుల్లో ఎలుకలాగా దాక్కుంటున్నారు. గ్యాంగ్స్టర్లు అండర్ గ్రౌండ్లకు పారిపోతున్నారు. అయితే ఒక్క గ్యాంగు మాత్రం యోగి టీంకు కొరకరాని కొయ్యగానే మిగిలిపోయింది. ఆ గ్యాంగ్ మరేదో కాదు, నేర ప్రపంచంలో శతాబ్దాల రక్త చరిత్ర ఉన్న బవేరియా గ్యాంగ్. ఈ గ్యాంగ్ గురించి తెలియాలంటే ఖాకీ సినిమా చూస్తే చాలు. 45 చోట్ల వీళ్ళు చేసిన దోపిడీలు, హత్యల గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేశాము. ఏదో విధంగా వాళ్ళని పట్టుకోండి సార్. ఖాకీ మూవీలో హవేరియస్ అని చెప్పిన గ్యాంగ్ అసలు పేరు బవేరియా. యూపీలో యోగి మార్క్ ఎన్కౌంటర్ రూల్ అమలవుతున్నా తప్పించుకు తిరుగుతున్న ఏకైక గ్యాంగ్ బహుశా ఇదే కావచ్చు. నేర ప్రపంచంలో ఈ గ్యాంగ్ కు చాలా పెద్ద చరిత్రే ఉంది. బవేరియా గ్యాంగ్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన సఫారీ గిరిజన తెగకి చెందిన క్రిమినల్ నెట్వర్క్. ఈ తెగ ప్రస్తుతం షెడ్యూల్డ్ కులంగా వర్గీకరించబడింది. బ్రిటిష్ కాలంలో క్రిమినల్ ట్రాప్స్ యాక్ట్ 1871 కింద వారిని అపరాధుల తెగగా గుర్తించారు. 1990ల తర్వాత బవేరియా గ్యాంగ్ దేశంలోని చాలా రాష్ట్రాలకు వ్యాపించింది. వారి మూలాలు రాజస్థాన్లో ఉన్నాయి. మొదట జంతువుల్ని వేటాడి తినేవారు. తర్వాత గ్రామీణ ప్రాంతాలు, హైవేల సమీపంలోని ఇళ్లు లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేసేవారు. లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ సౌత్ ఇండియా వరకు వచ్చారని చెబుతారు. వీళ్లు దోపిడీకి వస్తే ఇంట్లో ఉన్నదంతా ఇచ్చేసి సైలెంట్ గా ఉండాల్సిందే. ఎదురు తిరిగితే జంతువులను వేటాడినట్టే మనుషులను వేటాడుతారు. ఒక్కోసారి ప్రతిఘటించకపోయినా చాలా క్రూరంగా చంపేసి వెళతారు. అందుకే ఈ గ్యాంగ్ పేరు వింటేనే ప్రజలు వణికిపోతారు. వన్యమృగాలను క్రూరంగా వేటాడే దగ్గర నుంచి హత్యలు, అత్యాచారాలు, రోడ్ రాబరీలు, చైన్ స్నాచింగ్, హైవే డకాయిటీలు, ఇలా కాలం గడిచే కొద్దీ నేరాల్లో అప్డేట్ అవుతూ వచ్చారు బవేరీలు. తమిళనాడులో 1995-2005 మధ్యకాలంలో 24 డకాయిటీలు, 13 మోర్డర్లు, 2000 కోట్లకు పైగా దోపిడీలు చేశారు. దీంతో ఆపరేషన్ బవేరియా పేరుతో ఆ రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు. కానీ ఎటువంటి ఫలితం రాలేదు. 2005లో జనవరి 9 తెల్లవారుజామున 5 బవేరియా దొంగలు చొరబడ్డారు. ఎమ్మెల్యే సుదర్శనాన్ని తుపాకీతో కాల్చి చంపి ఆయన భార్య, కుమారులపై దాడి చేసి 62 సవర్ల నగలు దోచుకెళ్లారు. ఆ తర్వాత జరిపిన మిషన్ ఆధారంగానే కార్తీ హీరోగా ఖాకీ సినిమా తెరకెక్కించారు. 2005లో జరిపిన ఆపరేషన్ బవేరియాలో 13 మందిని అరెస్ట్ చేశారు. 2 ఎన్కౌంటర్ చేశారు.
గత నెల చివర్లోనే 3 దొంగలకు జీవిత ఖైదు పడింది. ఇక 2016లో యూపీలో బులంద్ షహర్లో మహిళ ఆమె కుమార్తెపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. 2025లోనూ తమిళనాడులో తిరుచి సమీపంలో 10 కేజీల గోల్డ్ దోచుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 5 నుంచి 10 మంది ఓ గ్రూపుగా ఏర్పడి హైవేల సమీపంలోని ధనవంతుల ఇళ్లను స్కౌట్ చేసి రాత్రి సమయంలో దాడి చేస్తారు. ఐరన్ రాడ్లు, కారం పొడితో దాడి చేసి బాధితులు తేరుకునేలోపే పని ముగించేస్తారు. ఇంతటి ఘోరమైన రక్త చరిత్ర ఉన్న గ్యాంగ్ యోగి సర్కార్కు కూడా సవాలు విసురుతూ వచ్చింది. అయితే యూపీ పోలీసులు పక్కా స్కెచ్తో బవేరియా గ్యాంగ్ కింగ్ పిన్ కథ ముగించేశారు. అది కూడా సినిమాటిక్ స్టైల్లోనే. డిసెంబర్ 1వ తేదీ అర్ధరాత్రి సినీ ఫక్కీలో జరిగిన ఎన్కౌంటర్లో బవేరియా గ్యాంగ్ లీడర్ మిథున్ హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని బిదోలి సమీపంలో గల దట్టమైన అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మిథున్ మొత్తం 20 కేసుల్లో వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడని, అతడి తలపై 1.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. బవేరియా గ్యాంగ్ జింఝానా ప్రాంతంలో నేరపూరిత చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నదని పోలీసులకు సమాచారం అందింది. దాని ఆధారంగా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలు బవేరియా గ్యాంగ్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసులు రౌండప్ చేయడంతో బవేరియా సభ్యులు తప్పించుకునేందుకు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. దాంతో గ్యాంగ్స్టర్ మిథున్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కానీ అతడి అనుచరుడు కూడా తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా పోలీస్ ఇన్స్పెక్టర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. उसी परिप्रेक्ष्य में चेकिंग का काम चल रहा था, तभी हमारे स्वाट प्रभारी कुलदीप जी को जानकारी हुई कि हमारे जनपद का मोस्ट वांटेड रिवार्डेड बदमाश मिथुन बाबरिया जो बहुत दिनों से फरार चल रहा था, आज वो पाउटी कला के जंगल में एक मड़ई में आया हुआ है। अपने साथी के साथ वहाँ पे वो नाश्ता पार्टी कर रहा उसमें। सूचना पे हमारी स्वाट टीम तत्काल थाना झिझाना पे आई। वहाँ सचिव वीरेंद्र सिंह कसाना को लेकर के उनकी टीम को लेकर वहाँ पे लोग दबिश डाले और बदमाशों ने अचानक पुलिस पे जानलेवा फायरिंग की, जिसमें हमारा एक सिपाही हरविंदर गंभीर रूप से घायल हो गया। उसको हम लोग रेफ़र कराए CHC ऊन के लिए और जहाँ से रेफ़र हुआ जिला अस्पताल शामली के लिए, जहाँ उसका इलाज चल रहा है। अभी उसकी हालत ठीक चल रही है। పక్క సమాచారంతోనే పోలీసులు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ రంగంలోకి దిగాయి. బిదోలి అడవుల్లో రైడ్ స్టార్ట్ చేశాయి. మిథున్ అతడి అనుచరుడు ఫరార్ను గుర్తించారు. ఆ ఇద్దరు వెంటనే పోలీసులపై కాల్పులు మొదలుపెట్టారు. ఈ కాల్పులు 30 నిమిషాల పాటు జరిగాయంటేనే బిదోలి అటవీ ప్రాంతంలో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు మిథున్ కథ ముగించారు. కానీ అతడి అనుచరుడు ఫరారు మాత్రం తప్పించుకున్నాడు. అతడి కోసం బిదోలి అడవుల్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాబట్టి త్వరలోనే ఫరార్ కథ కూడా ముగిసే అవకాశం ఉంది. అయితే ఆ ఒక్కడి కథ ముగించినంత మాత్రాన బవేరియా గ్యాంగ్ కథ ముగుస్తుందని అనుకోలేం. ఎందుకంటే ఇది చాలా పెద్ద నెట్వర్క్ అని ఇప్పటికే తేలింది. సమస్య ఒక్క యూపీలోనే కాదు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ సహా ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఠా సభ్యుల ఉనికి కనిపిస్తోంది. కాబట్టి బవేరియా గ్యాంగ్ విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిందే.